సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మాత్రము చిత్ర విచిత్ర దర్శనం చెప్పవచ్చు. ఎందుకంటే నా భార్య మందు తాగింది, కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ప్రైవేట్ డాక్టరు, ఐరా హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రైవేట్ డాక్టరు ఇక్కడ వైద్యం కాదు, నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతా, నేను బాగు చేస్తా, నీ భార్యని గొప్ప చెప్తా అని అక్కడ తీసుకుపోవడం జరిగింది. తీరా చూస్తే నా భార్య శవంగా మిలిగిందని ఇక్కడే మనం చూస్తున్నాము. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎవరైతే మృతురాలు పడుతున్నారో. అసలు అతను ఏ ఊరు, అసలు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగిందో అతను మాట్లాడుతున్నాం. చెప్పు నరేష్ గారు, ఎందుకు ఏమైంది, అసలు మీరు ఏ ఊరు, ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాల్సి వచ్చింది? అది మంగళతండ మంగళతండ గ్రామ పంచాయతీ, మండలం ఆత్మకూరు, జిల్లా సూర్యాపేట. నా భార్య శనివారం సాయంత్రం 7 గంటలకు పాయసం ఎలుకల మందు తాగింది. తాగితే ఎమ్మటే బైక్ మీదనే తీసుకొచ్చిన ఈ ఏరియా హాస్పిటల్లో జాయినింగ్ చేపించి వాళ్ళు క్లీనింగ్ చేసినా అని చేపించి 9 వరకు ట్రీట్మెంట్ ఇచ్చిర్రు. ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని శనివారం ఆదివారం డాక్టర్ రానని ఉద్దేశంతో, పేషెంట్ కండిషన్ వేరే తిరిగి అవుతుందని ఉద్దేశంతో నేను ఐరా హాస్పిటల్, సూర్యాపేట ఐరా హాస్పిటల్లో జాయినింగ్ అయినా. అలా జాయినింగ్ అయిన తర్వాత నా పేషెంట్ కండిషన్ చూసి, షుగర్ 12% ఉంది బాబు, ఏం కాదు, దాని ట్రీట్మెంట్ ఏం ఇస్తా, ఏం కాదు, టెస్టులు చెప్పి మందులు పెడతాం, ఏం కాదు, అవన్నీ వచ్చిన తర్వాత ఏం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని డాక్టర్ నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక స్కానింగ్ కాడికి పోయిన తర్వాత నా భార్య కళ్ళు కనబడతలేదని అన్నది. ఆడ స్కానింగ్ చేస్తే స్కానింగ్ మేడం ఇలా పేగులు ఆల్రెడీ డాక్టర్ అక్కడ ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ చేసిండా, ట్రీట్మెంట్ చేయకముందే మృతి చెందిందా? ట్రీట్మెంట్ చేసిండు, చేస్తూనే ఉంటుండు, సూదులు ఎక్కుతూనే ఉంటున్నాయి, గ్లూకోజ్ ఎక్కుతూనే ఉంటున్నాయి. ఎక్కించిన తర్వాత స్కానింగ్ పంపిన తర్వాత స్కానింగ్ మేడం చెప్పింది, పేగుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ లెక్క అవుతుంది, దానికి కొంచెం అతుక్కుంటుంది. నీ భార్య ఐరా హాస్పిటల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది, ఎంత బిల్ చేశారు? ఉదయం 6 గంటల నుంచి 3 గంటల వరకు ట్రీట్మెంట్ ఇచ్చిండు. 3 గంటల తర్వాత నా భార్య శవంగా మార్పించిండు. అంటే చెప్పిండా మీకేమన్నా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకుపోవాలి, నా నుంచి కాదని చెప్పిండా, లేకపోతే చెప్పిన కూడా మీరు నిర్లక్ష్యం చేసిండ్రా? ఆయన ఏం చెప్పలే, ఏం కాదు, ట్రీట్మెంట్ ఇస్తా, ఏం కాదు, దానికి సంబంధించిన గుండె డాక్టర్ కైనా పిలిపిద్దాం, గుండె డాక్టర్ వస్తాడు, గుండెకు ఏదైనా ప్రాబ్లం వస్తే గుండె డాక్టర్ కాడికి అయినా అవసరంతో పోయి చేపిద్దాం, ట్రీట్మెంట్ ఇస్తా, ఏం కాదు, అది పైపు పెట్టింది. మేమే పోయినాం. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆయన మాట్లాడితే నైట్ పూట మాట్లాడితే నైట్ లేదు, ఇక పొద్దున పోతా అని అనేసి పొద్దున పోయినాం. ఆర్ఎంపీ డాక్టర్ ఏమంటుండు? ఆర్ఎంపీ డాక్టర్ ఏమంటుండే అలా చూస్తాడని అన్నాడు, కానీ ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదని ఆయన అంటుండు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏ డిమాండ్ లేదు, నా భార్యని శవంగా మార్చేసిండు. ఆయన వల్ల కాదనంటే నేను హైదరాబాద్ అయినా తీసుకోపోదురు, ఖమ్మం అయినా తీసుకోపోదురు. ఓకే, మనం చూస్తున్నాము ఎవరైతే మంగళతండ సంబంధించినటువంటి నరేష్ ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళ మృతురాలు భర్త మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఏ విషయానికి వస్తే ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో ఇంకా మెరుగైన వైద్యం కోసం ఐరా హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఐరా హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రైవేట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు నా భార్య నాకు కాపాడిస్తానని పేర్కొన్న తప్ప నా భార్యను మాత్రం మృతురాలుగా ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్ల మాత్రం అంత ఇంత కొనసాగట్లేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇదే తంతు కొనసాగుతుంది. వీళ్ళన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారో వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే మొత్తం వైద్యం కొనసాగుతుంది. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లకు నీకెంత నాకెంత, ఒక వ్యక్తిని కనుక ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే సపోజ్ ఒక 10,000 రూపాయల బిల్లు చేసినంటే డాక్టర్ ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్కు 2,000 3,000 రూపాయలు ముట్ట చెప్పందే వైద్యం కూడా కొనసాగట్లేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం విషయానికి వస్తే ఐరా డాక్టర్ సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో నా భార్యని మృతికి కారకుడు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే బ్రో అంతేకాదు,
నువ్వు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తా చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఇంకా హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తీసుకుపోమని చెప్తే అవసరం వస్తే నాకున్నటువంటి 10 గుంటల భూమి లేకపోతే ఎక్కడో ఒక కాడ తాకట్టు పెట్టి నేను ఖచ్చితంగా నా భార్యని కాపాడుకునే వాళ్ళని కన్నీరు మున్నీరుతో ఖచ్చితంగా దీనిపై జిల్లా వైద్య అధికారులు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పొచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.